పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇండోర్ స్టేడియంలో ఆల్ ఇండియా ఆక్వా టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఈ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. వివిధ రాష్ట్రాల జిల్లాల నుంచి ఆక్వా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. ఆక్వా రంగంలో నిరంతరం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ క్షణక్షణం ఒత్తిడితో ముందుకు సాగుతున్న ఆక్వా టెక్నీషియన్స్ ఉత్సాహంగా గడపాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించినట్టు నిర్వాహకులు ఋషికుమార్ తెలిపారు. వ్యాయామం సరిగా చేయక అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి వ్యాయామ క్రీడలు ఆడటంతో ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. ఆక్వాటెక్ అసోసియేషన్ ట్రెజరర్ కింద వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ మనం ఈ అసోసియేషన్ ఎందుకు క్రియేట్ చేసామంటే, ఇప్పటి వరకు ఏముందంటే ప్రతి ఏరియాలోని క్లస్టర్ వైజ్ అసోసియేషన్స్ ఉన్నాయి. లైక్ భీమవరం కానీ, పాలకొల్లు కానీ, మచిలీపట్నం కానీ. బట్ ఇండియా లెవెల్లో ఎవరికి అనేది లేదు. మన ఇదే ఆక్వా రంగంలోని చాలా మంది లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఎవరికి రైట్ టైంలో సరైన సహాయం అందలేకపోతుంది. ఉదాహరణకు చూసుకుంటే ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుకుందాం. ప్రతి ఎంప్లాయీ కూడా 2 వీలర్ మీద కానీ 4 వీలర్ మీద కానీ డ్రైవ్ చేస్తుంటారు. వాళ్ళకు చాలా మటుకు కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతాయి. అలాగే ఫార్మింగ్ వరకు చూసుకుంటే మనకి 90% ఆఫ్ ద ఫార్మర్స్ చిన్న తెలియని మిస్టేక్ జరగడం వల్ల చాలా మటుకు లాసెస్ జరుగుతున్నాయండి. మన అసోసియేషన్ ద్వారా ఏం చేద్దాం అనుకున్నాం, ఫార్మర్ ని ఎడ్యుకేట్ చేయాలి అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వస్తున్నాం. ఎందువల్లంటే ఈ రోజు ఆక్వా రంగం ఇలాగ ఉన్నదంటే కారణం రైతే. రైతు కల్చర్ చేస్తేనే ఎంటైర్ ఆక్వా ఇండస్ట్రీ అనేది ఉండదు. రైతు ఎప్పుడైతే కల్చర్ చేయడం మానేస్తాడో అసలు ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. అలాంటి రైతుకే ఈ రోజు సక్సెస్ అనేది ఎక్కడ కనబడట్లేదు. ఎందువల్ల అంటే తెలియకుండా చిన్న మిస్టేక్ జరగడం వల్ల కల్చర్లోనే. అలాంటివి జరగకుండా మన అసోసియేషన్ మెంబర్స్ ద్వారా మనం రైతులకు ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పి సాగుతుంది.